స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానము అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యాన్ని మరి కాసేపు అయినా మీరు చదువుకుంటున్నారు. దినానికి ఒక అధ్యాయము, దినానికి లేదా 2 అధ్యాయాలు, దినానికి 3 అధ్యాయాలు, దేవుని చిత్తాన్ని బట్టి ఎంతో కొంత సమయాన్ని గడిపి మరి కొద్ది వాక్యాన్ని చదువుకుని అలాగే కాసేపు ప్రార్థనలో గడపండి. తద్వారా మనందరికీ మీకును క్షేమము సమాధానము అని తెలియచేస్తున్నాం. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కీర్తన గ్రంథం 30 అధ్యాయం 2వ వచనం. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఆమేన్. దేవుడు మరి ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కష్టమైన నష్టమైన మరి ఎన్ని వ్యూస్ వచ్చినా వ్యూస్ రాకపోయినా మరి దేవుని కృప ఏంటంటే నన్ను బలవంతం చేసి మరి ఇది కొనసాగించాలి అని మరి దేవుడు మరి ఎంతగానో ప్రేమించి నడిపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ప్రతి ఒక్కరూను మరి వీడియోని మీరు లైక్ చేయండి. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమంటే, నా యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నన్ను స్వస్థపరిచితివి. ఇక్కడ అద్భుతమైన వాక్యం ఏమనంటే, ఆయన స్వస్థపరుస్తున్నాడు. ఎప్పుడు స్వస్థపరుస్తాడంటే ఆయనకు మనం మొరపెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజముగా ఈ దినం ఆయనకు మొరపెడతాను. నీకు శ్రమ కలుగుతుంది, మొరపెడుతున్నావా? ఇబ్బంది కలుగుతుంది, మొరపెడుతున్నావా? అలాగే నీకు వ్యాధి బాధలు నీకు కలుగుతున్నాయి, నువ్వు ఆయనకు మొరపెడుతున్నావా? శ్రమలు నిందలు నిన్ను వెంటాడుతున్నాయి, ఆయనకు మొరపెడుతున్నావా? ఈ దినము దేవుడు ఇస్తున్న వాగ్దానం, ఆయనకు మొరపెట్టు, నిన్ను ప్రతి విషయంలోంచి విడిపిస్తాడు. అది ఎటువంటి శోధనైనా సరే దేవునికి సమస్తము సాధ్యము. ఇది మనకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యము. వాళ్ళ వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, పాడి పంటలు దుక్కిడి ఏదైనా కావచ్చు, వ్యాపారం. అయితే నీవు ఆయనకు మొరపెట్టు, నీ ప్రతి లాసును ఆయన పూర్తి చేయబోతున్నాడు, నిన్ను స్వస్థపరచబోతున్నాడు, నిన్ను హెచ్చించబోతున్నాడు. కనుక ఆయనకు మొరపెడితే ఆయన మరి నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను విడిపిస్తాడు అని దావీదు మహారాజు ద్వారా మనకు తెలియచేస్తాడు. కనుక ఈ దినము, ఈ ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో ప్రభు నిన్ను ప్రేమిస్తున్న వాగ్దానాన్ని బట్టి మీరు బలపడండి, అనేక మందిని బలపరచండి. అదే దేవుని ఆశ. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. ఎంతమంది ప్రజలు నా తండ్రి ఈ ప్రార్థనలు ఎక్కువిస్తున్నారు, యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి. ప్రతి ఒక్కరి జీవితాలు వాగ్దానం నెరవేర్చు. ప్రతి ఒక్కరూ నీకు మొరపెట్టాలి, నిన్ను ఆశ్రయించాలి. అట్టి కృప ప్రతి బిడ్డకి మీద దయచేయమని, తోడైండమని తండ్రి మీ చిత్తం జరిగించమని ప్రార్థిస్తున్నాను. స్వస్థపరచమని నాయన, పాపం నుండి పాప క్షమాపణ, అలాగే యవనస్తులకు చక్కటి సంబంధాలు అంటే గర్భఫలం గర్భఫలాలు దయచేయమని, అలాగే తండ్రి చంటి బిడ్డల వరకు వృద్ధుల వరకు కాపుదలించమని, పారిశుద్ధ్య కార్మికుల వరకు ఉద్యోగస్తుల వరకు ఆశీర్వదించమని, సేవకులు సంఘాలను బట్టి నీకు వందనాలు, ప్రతి చోట నీ కృపను ఉంచమని, అలాగే తండ్రి ఈ దినం పెళ్లి రోజులను పుట్టినరోజులను జరిపించుకుని ప్రతి బిడ్డకి క్షేమము సమాధానము సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని, అలాగే బిడ్డలు నీ బిడ్డలు దినం చేయి ప్రయత్నాల్లో రాకపోకలు సమస్తములు తోడండి మాయం పొందమని, మంచి వాతావరణం గ్రహించి ప్రభా నేను చల్లదనాన్ని దయచేయమని యేసు నా పెట్టడుచున్నా పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిని కూడా ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచండి. మీరును అనేక మందిని బలపరచండి. ఈ సేవలో పాలిభాగస్తులు కాండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.